హలో అండి. ఇది నేను సాటర్‌డే అయితే వీడియో తీశానండి. డిన్నర్‌లోకి అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే చేశాను. నిర్వాణ్‌కైతే చాలా ఇష్టం అని చెప్పి, వెజిటబుల్స్ కూడా అన్నీ ఉంటాయి కదండీ! కొంచెం పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు అని చెప్పి చేశాను. ఇంకా నెక్స్ట్ డే సండే కాబట్టి కొంచెం వాళ్ళు కూడా టైం స్పెండ్ చేయడానికి, లేట్‌గా పడుకోవడానికి ఉంటుందిగా అని చెప్పి నైట్ మొత్తం ఒక మూవీ అయితే పెట్టుకుని అయితే మేము టైం స్పెండ్ చేస్తాము. వీకెండ్ మొత్తం ఎలా అయినా బిజీ ఉంటాం కదండీ! కొంచెం హడావిడిగా స్కూల్స్, ఆఫీసెస్ అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా అలానే బిజీగా ఉంటారు కాబట్టి నైట్ అయితే కంపల్సరీ ఏదైనా మూవీ కొత్తదేమన్నా రిలీజ్ అయితే డౌన్లోడ్ చేసుకుని కానీ ఇట్లా పెట్టుకుని అయితే మేమైతే టైం స్పెండ్ చేస్తామండి. మీరు కూడా ఇలాంటివి ఏమన్నా పాటిస్తారా? కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు ప్రాసెస్ కాకుండా అన్నీ కలిపేసానండి. దమ్ బిర్యానీ లాగా మొత్తం కలిపేసి అయితే చేశాను. ఇట్లా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత రైస్ వేసి నేను నార్మల్ రైస్తో అయితే చేశాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే వేసి ఈ విధంగా మొత్తం అయితే మగ్గపెట్టేసానండి. మా సాటర్డే అయితే ఈ విధంగా అయితే ఫినిష్ అయింది. కార్తీక మాసం కదా! మీరు ఎంతమంది వెజ్, నాన్ వెజ్ ఎంతమంది తింటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ.